ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండోయ్. ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? మిల్మికర్ టమాటా కర్రీ. నేను చూపించిన విధంగా మీరు ట్రై చేసి చూడండి. తింటుంటే తినాలనిపిస్తుంది, జన్మలో మర్చిపోరు. ముందుగా మిల్మికర్ని వాటర్లో బాయిల్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిల్మికర్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెము ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మంచిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్, ఎందుకంటే టమాటా కర్రీ కదా, పులుపుకు జీలకర్ర పౌడర్ వేస్తుంటే దాని టేస్టే వేరబ్బా, అసలు తింటుంటే మరవరు. మీకు ఒక చిన్న మాట చెప్తానండి. చిన్నగా ఉన్నప్పుడు మిల్మికర్ కర్రీ మసాలా వేసి పెట్టేవాళ్ళు, మటన్ కర్రీ అని పెట్టేవాళ్ళు. తింటుంటే కూడా దీని టేస్ట్ మటన్ కర్రీ అంత టేస్ట్ అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. టమాటాలు వేసాం కదా, టమాటాలు ఉడికిన తర్వాత మనము కొంచెము ఉప్పు వేసేసుకొని, కారం వేసేసుకొని, తర్వాత మిల్మికర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిపోతుంది.